మేరీ మ్యాగ్దలెన్ వాస్ దేర్. ఒక చిన్న విషయాన్ని నేను మీరు చూసిన వాళ్ళు మీకు అర్థమవుతుంది, మెసేజ్ విన్నోళ్ళకి మీకు అర్థమవుతుంది. ఒక చిన్న విషయం, మరణం వరకు వచ్చిన ఈ యోహాను సేత్ ప్లేస్ తీసుకున్నాడు. బ్లెస్సెడ్, ఇట్స్ ఎ బ్లెస్సెడ్ థింగ్, ఇట్స్ ఎ బ్లెస్సెడ్ థింగ్. కానీ పునరుద్ధానం దగ్గరికి వచ్చి, ఎంటీ టూమ్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిన ఈ యోహాను ఎందుకు వెళ్ళిపోయాడా అంటే, ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇదంతా దేవుని ప్రణాళిక. ఇదంతా ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, God wanted to give chance, an amazing chance, super chance. ఒక ఛాన్స్ ఇవ్వాలి వేరే వాళ్ళకి. ఎవరికి ఇవ్వాలి ఆ ఛాన్స్? పక్కన వాళ్ళకి ఎవరికి వస్తుంది ఆ ఛాన్స్ అని అడగండి. కమాన్ ఒక నలుగురు చెప్పండి, ఎవరికి వస్తుంది ఆ ఛాన్స్? కమాన్ సే ఇట్ అగైన్. ఎవరికి వస్తుంది ఆ ఛాన్స్ అన్నట్టు? ఎంతమందికి కావాలి ఆ ఛాన్స్? యాక్చువల్గా అడిగే క్వశ్చన్, ఎంతమందికి కావాలి ఆ ఛాన్స్? ఏం పాస్టర్ గారు ఆ ఛాన్స్ ఏంటి అని అడుగుతున్నారా? ఆల్ రైట్, ఇట్ ఈస్ ఎ సూపర్ ఛాన్స్. కానీ ఆ సూపర్ ఛాన్స్ ఎంతమందికి కావాలా చెప్పండి. ఎంతమందికి కావాలి? ఆల్ రైట్, మీరు అందరు చేతులు ఎత్తారు. సూపర్ ఛాన్స్ గురించి చెప్తాను. గాడ్స్ ప్లాన్ దిస్ వాస్. ఏంటి అంటే, ఇదంతా ఆదికాండంతో కనెక్ట్ అయి ఉన్నది. ఆదికాండంతో కనెక్ట్ అయిన ఒక వచనాన్ని చూపిస్తాను. ఆదికాండం 4వ అధ్యాయం తెరుద్దాం. దిస్ ఆల్ అ ఛాన్స్. అంత చెప్పండి, 7 generations అనండి. పర్ఫెక్ట్లీ ఈవిల్. చెప్పండి, పర్ఫెక్ట్లీ ఈవిల్. ఆల్ రైట్, అండ్ సో టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ అండ్ లెట్స్ రీడ్ Genesis chapter 2 verse 22. సో ఈ పర్ఫెక్ట్ జీనియాలజీ, కయ్యూను వంశావళిలో అందరూ పర్ఫెక్ట్గా ఈవిల్ అయిపోయే ఈ జీనియాలజీలో ఆ 22వ వచనంలో ఒక విషయం ఉన్నది, చదువుతాను. జిల్లా, ఓకే, లామెక్, ఆ జీనియాలజీలో లామెక్ ఉన్నాడు. లామెక్కి 2 భార్యలు ఉన్నారు, ఆదా అండ్ జిలా. అదాకి జిలాకి పుట్టిన పిల్లల గురించి చెప్తున్నాడు. ఓకే, జిలా ఆల్సో హ్యాడ్ ఎ సన్ టుబాల్ కేన్. సో అదాకి 2 పిల్లలు, జిల్లాకి ఒక అబ్బాయి అని చెప్తున్నాడు అన్నమాట. సో వాళ్ళు ముగ్గురు అబ్బాయిల పేర్లు ఏంటంటే జబాల్, జుబాల్, టుబాల్. ఓకే, ద జబాల్, జుబాల్, టుబాల్ అని చెప్తూ, టుబాల్ కేన్, ఫుల్ నేమ్ టుబాల్ కేన్, నేను షార్ట్ ఫామ్లో చెప్పాను. కయ్యూన్తో మొదలైంది, టుబాల్ కేన్తో ముగిసిపోయింది. అంటే కయ్యూన్ స్టార్టింగ్, లాస్ట్ రోడ్ కూడా కయ్యూనే, టుబాల్ కేన్. ఓకే, రైట్. సో వాడు దేనికి తండ్రి అంటే మెటల్స్కి తండ్రి అయ్యాడు. టుబాల్ కేన్స్ సిస్టర్ వాజ్ నామా. అంత చెప్పండి, నామా. ఆల్ రైట్. ఇదేం పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ యోహాన్ అంటున్నారు, ఏంటిది అంటే ఇవన్నీ నేను అన్ని కంప్లీట్ చేస్తాను, జాగ్రత్తగా. సో నామా వాజ్ ద ఓన్లీ గర్ల్ ఇన్ ఆల్ ద జీనియాలజీస్ ఆఫ్ కేన్ అండ్ సేత్. ఎంతమంది పురుషుల్లో ఒకే ఒక అమ్మాయి పేరు రాయటానికి కారణం ఏంటి? మనం ఎలాగ చదువుతామంటే, అండ్ టుబాల్స్ కేన్ సిస్టర్ వర్స్ నామా, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతాం. ఎప్పుడు క్వశ్చన్ అడగలేదు, ఈ నామా ఎవరు అడిగారా లేదా? అడగం, మనం అంత టైం లేదు మనకి కదా. సో హూ వాజ్ నామా? అంతమంది పురుషుల్లో, అంతమంది సన్స్లో ఒక డాటర్ పేరు రాయబడ్డది. సో హూ వాజ్ నామా? సో ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. సో అసలుకి బైబిల్లో లేకపోతే ద నెక్స్ట్ సోర్స్ ఫర్ అస్ ఇస్ ద జూయిష్ డాక్యుమెంట్స్. ఆ జూయిష్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి, జూయిష్ ట్రెడిషన్స్లోకి వెళ్తే రకరకాలుగా రాయబడ్డది. వన్ ఆఫ్ ది ప్రపోజిషన్స్ అండ్ వన్ ఆఫ్ ది ప్రపోజల్స్ ఇస్ నామా వాజ్ ద వైఫ్ ఆఫ్ నోవా. బట్ దెన్ యాజ్ వీ గో త్రూ, నోవా భార్య ఎవరు అంటే రకరకాలైన పేర్లు ఇచ్చారు. బట్ దెన్ ఈ 17th centuryలో, జాగ్రత్త గమనించండి, ఈ 17th centuryలో ఒక కమెంటేటర్ ఉన్నాడు, ఆయన పేరు జాన్ గిల్. ఈజ్ అ ప్రొటెస్టెంట్ ఓల్డ్ టెస్టమెంట్ కమెంటేటర్. ఆయన ఏం చేశాడంటే, అన్ని
అన్ని, ఇట్స్ అ బిగ్ థింగ్ అండి, చాలా పెద్ద థింగ్. ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ బిలీవ్ మీ అట్ ద ఫేస్ వాల్యూ. సో ఈయన ఏం చేశాడు అంటే అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత ఫైనలీ హీ హాస్ కమ్ టు నో దట్ నామా వాజ్ యాక్చువల్లీ ద వైఫ్ ఆఫ్ హామ్, ద సన్ ఆఫ్ నోవా. హాము. హూ వాజ్ హామ్? హామ్, షేమ్ అండ్ జాఫెత్, ద 3 sons ఆఫ్ నోవా. హాము, జాగ్రత్తగా గమనించండి, హాము భార్య నామా. అండ్ ఫ్రమ్ 18th century ప్రొటెస్టెంట్స్ అందరూ నమ్మే విషయం ఇది, దట్ హామ్స్ వైఫ్ వాజ్ నామా అని. సో దిస్ నామా, జాగ్రత్తగా గమనించండి. సో ఈ హామ్, ఇప్పుడు హాము భార్య అయింది నామా, కానీ హాము ఎలాంటోడు అని ఒక్కసారి చూస్తే, హామ్ వాజ్ ద వన్ హూ సా ద నేకెడ్నెస్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ హీ వాజ్ ఈవిల్ అని చాలా మంది అంటారు. కానీ నా లెక్క ప్రకారంగా, దో హీ సా ద నేకెడ్నెస్ ఆఫ్ ద ఫాదర్, బట్ దెన్ హీ వాజ్ వన్ అమాంగ్ దోస్ 8 హూ ఎస్కేప్డ్ ది ఫ్లడ్. ఆల్ రైట్. సో ఇప్పుడు ఈ హాము, జాగ్రత్తగా గమనిస్తే, హాముకి కొంతమంది కుమారులు ఉన్నారు. ఆ కుమారుల సంగతి తర్వాత వద్దాం, కానీ దెన్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం, హూ వాజ్ నామా? నామా వాజ్ ది వైఫ్ ఆఫ్ హామ్. And Ham is the one who actually sinned in regard to his father's nakedness. ఇది మనకు అర్థమైతే I will take you a little more further. జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు ఈ వరదలు అసలుకి వరదలు ఎందుకు వచ్చినాయి చెప్పండి. వరదలు ఎందుకు వచ్చినాయి? Because of you need to really understand, floods did not come because of human beings. No. అక్కడ ఒక విషయం జరిగింది. దైవ కుమారులు నరుల కుమార్తెను చేసుకున్న తర్వాత ఒక నూతన సృష్టి మొదలైంది, which was not of God, a parallel creation. దిస్ ప్యారలల్ క్రియేషన్లో ఆ మనుషులు, దే వర్ కాల్డ్ నెఫిలిమ్స్. నెఫిలిమ్స్ అంటే రాక్షసులు. జెనసిస్ చాప్టర్ 6. సన్స్ ఆఫ్ గాడ్ మేటెడ్ విత్ డాటర్స్ ఆఫ్ మెన్, నెఫిలిమ్స్ వర్ బోర్న్. వాళ్ళ గురించి విసిగిపోయి, ఫ్రస్ట్రేట్ అయిపోయి, దేవుడే అయ్యో అనుకొని he wanted to destroy with the floods. ఆల్ రైట్. అయిపోయిందా? అందరినీ నాశనం చేసేసాడా? ద బైబిల్ టెల్స్ ఇన్ ఎజెకియల్ చాప్టర్ 31 అంతా నెఫిలిమ్స్, ఫ్లడ్స్ గురించి. వెళ్ళి చదువుకోండి, మీకు అర్థమైతే ప్రైజ్ ద లార్డ్, అర్థం కాకపోతే ప్రైజ్ ద లార్డ్. సో దే ఆల్, జాగ్రత్తగా గమనించింది, దే ఆల్, వాళ్ళందరూ ఆ భూలోకం మీద పిట్స్ ఓపెన్, గుంటలు ఓపెన్ అయ్యి ఆ గుంటల లోపల నుంచి లోపలికి వెళ్ళిపోయారు into the nether parts of the world. And everyone had become the second set of demons. There is a first set of demons, there are second set of demons. First set of demons comes from the Lucifer's rebellion. Second set of demons are from the Nephilims, the spirits of Nephilims. అంత చెప్పండి, అయిపోయింది కదా అనండి. అయిపోయింది కదా, అందరు పోయారు కదా. పోయిన తర్వాత ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి, కానాన్ దేశానికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ దేశస్తులు ఎవరిని చూశారు? నెఫిలింలు చూశారు. మళ్ళీ రాక్షసులు ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా మనకి బాగా అర్థం అవుతుంది. గొలియాత్ ఉన్నాడు, గొలియాత్ బ్రదర్స్ ఉన్నారు. There are so many నెఫిలింలు ఇంకా మిగిలారు. సో రెండో ఇన్కర్షన్ జరిగిందా? రెండోసారి దైవ కుమారులు వచ్చి నరుల కుమారులు మళ్ళీ జరిగింది? నో 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 నో, బైబిల్ నెవర్ ఎక్స్ప్లెయిన్స్ దట్. నో. మరి అసలుకి మళ్ళీ రెండోసారి రాంది రాంగ్ అయితే, వచ్చింది రాంగ్ అయితే, అంటే ఇంకోసారి రాకుండా ఉంటే మళ్ళీ రాక్షసులు అలాగా వచ్చారు, మళ్ళీ నెఫిలిమ్స్ అలాగా వచ్చారు. ప్లీజ్ లిసన్, ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సంథింగ్. లిసన్ 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 లిసన్. దట్స్ ఓన్లీ వన్ వే. హామ్కి కానాను పుట్టాడు. కానాను దేశంలోనే నెఫిలింలు ఉన్నారు. సో విత్ ఆల్ ద సైంటిఫిక్ ప్రూఫ్స్, ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ నామా వాస్ కరప్టెడ్.
Nama was corrupted with the Nephilim seed. Nama లోపల Nephilim seed ని క్యారీ చేసింది. She was through the floods in the ark, but she carried that Nephilim seed. Nephilim seed. If Zabal, Zubal, Tubal are the three fathers of cattle, tens, harp, organ and metals, if three are the fathers, మీరు చదువుకోండి, వాళ్ళు originators. Zubal was the originator of organ and harp. Zabal was the originator of cattle and tens. Tubal Cain was the father of the metals. If three fathers are written, and in the same line, if Nama is mentioned, she is the mother of adultery. She has the spirit of adultery. She is the mother of adultery. She corrupted herself. Tan corrupt cheseskunnadi Nephilim seeds tho. Nama perfect seven generations. Perfect. Ante she is the mother of that spirit. She is the mother of that spirit. Now listen carefully. ఆ మరణం దగ్గర వరకు వచ్చాడు యోహాను, ముందుకెళ్ళలేకపోయాడు. పునరుద్ధానం దగ్గర మడత పెట్టిన ఆ బట్టల్ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మదర్ మేరీ లెఫ్ట్. Mary, her sister, left, who was the wife of Clopas. Disciples came and they left. Everybody left, only Mary Magdalene. Mary Magdalene is the picture of Nama. She is the picture of Nama. She was an adulteress. Perfect adultery spirit తనలో ఉన్నది. ఎందుకు పర్ఫెక్ట్ అడల్టరీ అంటున్నానండి, 7 దయ్యాల్ని ఈ మేరీ మ్యాగ్దలేన్ నుంచి తీసేశాడు. 7 జనరేషన్స్ అన్నది పర్ఫెక్ట్ ఈవిల్. ఆ పర్ఫెక్ట్ ఈవిల్లో ఒక సెక్షన్ నామా, పర్ఫెక్ట్ అడల్ట్. పర్ఫెక్ట్ అడల్ట్. దట్ స్పిరిట్ వాజ్ అపాన్ మేరీ మ్యాగ్దలేన్. Perfect adultery. Jesus took it. ఎందుకు అని మనం అడిగితే, మేరీ మ్యాగ్దలేన్ హ్యాడ్ ఎ క్యారెక్టర్. షీ హ్యాస్ ఎ క్యారెక్టర్. తీసేసిన తర్వాత ఆ క్యారెక్టర్ వచ్చిందో, దానికి ముందే ఆ క్యారెక్టర్ ఉన్నదో నాకు తెలియదు, కానీ షీ హ్యాస్ వన్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఒకసారి పక్కన వాళ్ళు వచ్చేసి నమ్మితే నమ్మిందే అనండి. తను నమ్మింది, ఆ వ్యక్తి నమ్మిందే, అంతే. ఆ క్యారెక్టర్ ఉన్నది తనలో. సో ఐ కాల్డ్ దాట్, లిజన్ కేర్ఫుల్లీ, అందరూ సిలువ వరకు వచ్చాడు. ఆ ఖాళీ సమాధి దగ్గరికి వచ్చి వదిలేశాడు. తను కూడా సిలువ దగ్గరికి వరకు వచ్చింది. ఖాళీ సమాధి దగ్గరికి వచ్చేటప్పటికి నో హోప్ ఎట్ ఆల్, నో జీసస్ ఎట్ ఆల్, బట్ స్టిల్ షీ స్టూడ్ దేర్. So I call that as a journey from cross to resurrection. And from cross to resurrection journey ni nenu even palkalani korukuntunnanante, believing beyond end. Believing beyond end. Believing beyond the end. Come on, loudly open your mouth and say, believing beyond the end. అనండి. అంతా ముగిసిపోయింది, అంతా అయిపోయింది, ఎవరు కనపడలేదు, ఆ యేసు ప్రభు లేడు, అయినా ఉన్నాడు అని. Believing beyond the end. When you go beyond the end, there will be a manifestation of Jesus Christ. యేసు ప్రభుని పక్కకు వచ్చి నిలబడతాడు. మరియా అన్నాడు, మరియా అన్నాడు, I'm never far from you. The moment you believe beyond end, I prophesy in the mighty name of Jesus Christ of Nazareth. Jesus, who is not seen at all, అసలుకి కనపడని ఈ యేసు ప్రభు నీ జీవితంలో పట్టుకొచ్చి నిలబడతాడు, నీ పేరుతో పిలుస్తాడు. Believing beyond end. Some people only believe till the end, but I
Nama. But perfect, 7 demons, perfectly evil adulterer. He took it away. She traveled from cross beyond the end. Cross was the end.